ఒక రోజంతా ప్రజలకు బోధించిన తర్వాత యేసు తన శిష్యులతో మనం సరస్సు అవతలి ఒడ్డుకు వెళదాం అని చెప్పారు. వారు పడవ ఎక్కి ప్రయాణమయ్యారు. ఆ రోజంతా పనిచేసిన అలసట వల్ల యేసు పడవ వెనుక భాగంలో ఒక తలగడ పెట్టుకుని గాఢ నిద్రలోకి జారుకున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై భయంకరమైన సుడిగాలి వచ్చింది. పెద్ద పెద్ద అలలు పడవపైకి విరుచుకుపడుతున్నాయి. పడవ నీటితో నిండిపోతూంది. శిష్యులు ప్రాణభయంతో వణికిపోతూ నిద్రిస్తున్న యేసు దగ్గరికి వెళ్లి, బోధకుడా, మేము మునిగిపోతున్నాము, మీకు చింతలేదా అని అరిచారు. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి సముద్రంతో ఇలా అన్నారు, నిశ్శబ్దంగా ఉండు, నిమ్మళించు. వెంటనే గాలి ఆగిపోయింది. భీకరమైన అలలు అణిగిపోయి సరస్సు అంతా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. యేసు వారితో, మీరెందుకింతగా భయపడుతున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా అని అడిగారు. శిష్యులు ఆశ్చర్యపోతూ, ఈయనెవరో, గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి అని అనుకున్నారు. ఈ అద్భుతమైన కథ ద్వారా బైబిలు మనకు రెండు ముఖ్యమైన విషయాలను నేర్పిస్తుంది. భయం కంటే విశ్వాసమే గొప్పది. మన జీవితాల్లో సమస్యలు అనే తుఫానులు వచ్చినప్పుడు మనం భయపడతాము. కాని యేసు మనతోనే ఉన్నాడని నమ్మితే ఆ భయం పోతుంది. నీ కష్టాల కంటే నీ దేవుడు గొప్పవాడు అని నమ్మడమే విశ్వాసం. యేసు సర్వాధికారి. ఈ లోకంలోని ప్రకృతి శక్తులైనా మన జీవితంలోని కష్టాలైనా యేసు మాటకు లోబడాల్సిందే. ఆయన మన జీవితంలో ఉంటే ఎంతటి అల్లకల్లోలాన్నైనా ఆయన తన మాటతో ప్రశాంతంగా మార్చగలడు. నీతి: దేవునిపై విశ్వాసముంచినప్పుడు ఎంతటి తుఫానులోనైనా మనం ప్రశాంతంగా ఉండగలము. యేసు అన్నింటిపైనా అధికారం కలిగి ఉన్నాడు మరియు ఆయన శాంతిని తీసుకురాగలడు.